రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. 1999 కార్గిల్ యుద్ధం గుర్తుందా? కార్గిల్ యుద్ధం ప్రారంభమైన తరువాత మన దేశంలో ఆయుధ సామగ్రి, ముఖ్యంగా మందుగుండు కొరత ఏర్పడింది. మందుగుండు కొరత ఏర్పడగానే మన దేశము అటు ఇజ్రాయెల్ దగ్గరికి, ఇటు సౌత్ ఆఫ్రికా దగ్గరికి వెళ్ళింది. ఇజ్రాయెల్ 160 mm షెల్స్ మనకి ఇస్తే ఆ తర్వాత మనం బొఫోర్స్ని ఉపయోగించగలిగాము. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా ఇచ్చినటువంటి ఆర్టిలరీ అమ్యునిషన్ తోటి మనము యుద్ధాన్ని 3 నెలల పాటు దాదాపు కొనసాగించగలిగాం. అంటే ఆయుధ సామగ్రి కొరత, ముఖ్యంగా మందుగుండు కొరత మన దేశాన్ని పట్టి పీడిస్తోంది. 1962లో అమెరికా నుంచి మందుగుండు సామగ్రి రాకపోయినట్టయితే, అమ్యునిషన్ రాకపోయినట్టయితే యుద్ధము మరింత కొనసాగేదని యుద్ధరంగ నిపుణుల అభిప్రాయం. మన దేశానికి దాదాపు 200 రకాల మందుగుండు సామగ్రి, అమ్యునిషన్ అవసరమవుతుంది. వీటిని మన దేశంలో తయారు చేసుకోకుండా మనము విదేశాలపై ఆధారపడుతూ వచ్చాము. 1965 విషయంలో, 65 యుద్ధంలో లాహోర్ దాకా మనం వెళ్ళిపోయి పాకిస్తాన్ని గడగడలాడించినటువంటి సమయంలో మన ఆర్మీ చీఫ్ని, అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మన దగ్గర మరింత ఎంతకాలం పోరాటానికి తగినంత మందుగుండు ఉందని అడిగితే ఆయన మరొక 10-15 రోజులకు మించి లేదని చెప్పినట్టు, జయంతినాథ్ చక్రవర్తి అనుకుంటాను ఆయన పేరు, జేఎన్ చౌదరి ఆయన పేరు, జేఎన్ చౌదరి చెప్పిన తరువాత మన ప్రధానమంత్రి తాష్కెంట్ ఒప్పందానికి సిద్ధం కావలసి వచ్చింది అని చెప్పి రక్షణ రంగ విషయాలు తెలిసినటువంటి వాళ్ళు చెబుతూ ఉంటారు. కాబట్టి ఏ దేశమైనా యుద్ధం చేయటం కోసం అమ్యునిషన్, మందుగుండు సామగ్రి, తూటాలు కావచ్చును, కార్ట్రిడ్జెస్ కావచ్చును, షెల్స్ కావచ్చును, రకరకాల 200 రకాల అమ్యునిషన్ని భారతదేశం ఉపయోగించుకుంటుంది. అయితే వీటిని మనము మొదటి నుంచి కూడా విదేశాల నుంచి తెచ్చుకుంటూ వచ్చాము. AK-47కి సంబంధించినటువంటి తూటాలను తయారు చేయటం కూడా మనము ఇప్పటి వరకు రష్యా నుంచి తెచ్చుకుంటూ ఉండేవాళ్ళం. ఈ మధ్యనే అమేఠీలో దీనికి సంబంధించినటువంటి కర్మాగారాన్ని, స్థానికంగా తయారు చేసే కర్మాగారాన్ని మనము ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్ని వేగవంతం చేశాం. మన నేషనల్ డిఫెన్స్ పాలసీ 2024 ప్రకారము మనము మన దేశంలో మందుగుండు సామగ్రి తయారీ విషయంలో పూర్తి ఆత్మనిర్భరతను సాధించాలన్నటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఈ లక్ష్యం ప్రకారము మనము మేక్ ఇన్ ఇండియా కావచ్చు, అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్ను చాలా వేగంగా చేయటము మనం ప్రారంభించాము. పర్యవసానంగా 2024-25లో 1.54 lakh crore విలువైనటువంటి మందుగుండు సామగ్రిని మనం దేశంలో తయారు చేస్తున్నాము. 2029 నాటికి దీన్ని 3 లక్షల కోట్ల రూపాయలకి పెంచాలి అన్నది మన లక్ష్యం. ఇప్పుడు దాదాపు 175 ఎంపిక చేసినటువంటి అమ్యునిషన్ తరహాలలో, వెరైటీలలో మనము 159 పరికరాలను తయారు చేస్తున్నాము. దాదాపు 90% ఆత్మనిర్భరతను సాధించాము. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియాతో పాటు మనము ఆత్మనిర్భరతను పెంచుకోవడం వల్ల మనము మన యుద్ధాల విషయంలో కానీ, దేశ రక్షణ భద్రత విషయంలో కానీ ఒక రకమైనటువంటి ధీమా దిటవు మనకి వస్తాయి. కార్గిల్ కానీ, ఆపరేషన్ సింధూర్ కానీ మనలో ఉన్నటువంటి ఈ లోపాన్ని బయటపెట్టినాయి. మనం ఏ రకంగా ఆయుధాల కోసము, అమ్యునిషన్ కోసము వేరే దేశాలపైన ఆధారపడాల్సి వస్తోందన్నది మనము చూసాము. నిజానికి షార్ట్ వార్ కాబట్టి ఆపరేషన్ సింధూర్లో ఒక రకంగా మనం తట్టుకోగలిగాము. ఎక్కువ కాలం అయినట్టయితే మన దగ్గర మందుగుండుకు సంబంధించిన కొరత కూడా ఉండుండేది. అయితే ఇప్పుడు మనము ఆయుధాల తయారీలో గత 10 సంవత్సరాలలో శరవేగంగా ఆత్మనిర్భరతను సాధించిన కారణంగా మనము దీర్ఘకాలిక యుద్ధాలతో పాటు దేశ భద్రత, దేశ రక్షణ విషయాల్లో కూడా మనము నిలబడగలిగేటటువంటి స్థాయిని, స్తోమతను సాధించాము. ఇప్పుడు మనము ఎగుమతులు కూడా చేయటం మొదలుపెట్టాము. మన డిఫెన్స్ సిస్టమ్స్ కావచ్చును, మన మిసైల్ సిస్టమ్స్ కావచ్చును, మన బ్రహ్మోస్ కావచ్చు, వీటి ఎగుమతిని మనం చేస్తున్నాము. 2023లో మనము $10 బిలియన్ విలువైనటువంటి
రక్షణ పరికరాలను ఎగుమతి చేశాము. మనము దీనిని ఈ లక్ష్యాన్ని పెంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. 2014తో పోల్చినట్లయితే మన ఎగుమతులు 34% పెరిగినాయి. అంటే ఆ మేరకు మనం స్వయం సమృద్ధిని సాధించాము. మేక్ ఇన్ ఇండియా చేస్తున్నాము, మేక్ ఫర్ ద వరల్డ్ కూడా చేస్తున్నాము. ప్రపంచంలో అవసరమైన దేశాలకి ఆయుధ పరికరాల సరఫరా కూడా మనం చేస్తున్నాము. 2014లో మన ఎగుమతులు, రక్షణ రంగ ఎగుమతులు 640 crore మాత్రమే. ఇప్పుడు గత సంవత్సరము 23,622 కోట్ల మేరకు మనం ఎగుమతిని చేయగలిగాము. కాబట్టి ఆయుధాల విషయంలో, మందుగుండు విషయంలో, రకరకాల పరికరాల విషయంలో స్వయం సమృద్ధిని సాధించే దిశగా మన రక్షణ రంగం దూసుకుపోతోంది. కేవలం ఉత్పత్తిదారుగా మాత్రమే కాదు, ఎగుమతిదారుగా కూడా. కేవలము విదేశాలపై ఆధారపడటమే కాదు, స్థానికంగా తయారు చేసుకోవడము, స్థానికంగా తయారు చేసుకుని మన అవసరాల కోసము మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ను సాధించటమే కాకుండా మేక్ ఫర్ ద వరల్డ్ కూడా చేయాలన్నటువంటి లక్ష్యంతో భారత రక్షణ రంగ ఉత్పాదన కొనసాగుతోంది. వేగంగా ఇది దూసుకుపోతోంది. రానున్న కొద్ది సంవత్సరాల్లోనే భారతదేశము ఒక ఉత్తమమైనటువంటి రక్షణ రంగ ఎగుమతులు చేసేటటువంటి దేశంగా ఎదిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.